హలో అండి, అందరికీ నమస్కారం. మొన్న జరిగిన గజ్జ పూజ ఈవెంట్ మెమరీస్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ ఆల్. సో అది ఎంత ఆస్పీషియస్గా జరిగింది. ఇట్ వాస్ సో స్పెషల్, సో మెమరబుల్ డే ఆఫ్ మై లైఫ్ బికాస్ కూచిపూడి ఈజ్ వన్ ఆఫ్ మై ప్యాషన్స్. సో అది ఎలా చేశాను అనేది ఐ వాంటెడ్ టు షేర్. సో ముందు రోజు నుంచి నాకు అసలు నిద్ర పట్టలేదు. యూజువల్గా అయితే నాకు 8 to 10 hours స్లీప్ ఈజ్ మ్యాండేటరీ, బట్ ఐ కుడ్ స్లీప్ ఓన్లీ ఫర్ 4 to 5 hours హార్డ్లీ. పడుకొని అలారం పెట్టుకొని మార్నింగ్ లేసాను. బట్ బిఫోర్ నైట్ ఇట్ సెల్ఫ్ ఐ డిడ్ సమ్ హోంవర్క్ లైక్ శారీ ప్లీట్స్ అవన్నీ కూడా, శారీ సెలెక్షనే కానీ ప్లీట్స్ పెట్టడం, కుర్చీల దగ్గర ఫోల్డ్స్ అవన్నీ కూడా సేఫ్టీ పిన్స్తో నేను మొత్తం పిన్ చేసి పెట్టేసుకున్నాను. బికాస్ ఇట్స్ లిటిల్ కాటన్ కైండ్ ఆఫ్ శారీ కాబట్టి ఆ ప్లీట్స్ పెట్టడం మార్నింగ్ అంటే చాలా టైం తినేస్తుంది. కాబట్టి నైట్ ఇట్ సెల్ఫ్ ఐ హ్యావ్ డన్ మై హోంవర్క్ అండ్ ఆల్. ఐ కెప్ట్ ఇట్. అప్పటికే నాకు 12 అయిపోయింది. సో ఇంకా బ్యాంగిల్స్ ఏం వేసుకోవాలి, చైన్స్ ఏం వేసుకోవాలి అవన్నీ కూడా ఐ కుడెంట్ సెలెక్ట్ ఇన్ ద నైట్. ఓకేలే ఏం కాదు మార్నింగ్ చూసేసుకుందాం అనుకొని ఐ జస్ట్ స్లెప్ట్ ఆఫ్. బట్ టైంకి వెళ్ళేసాను అండ్ ఐ డిడ్ దిస్ గెట్ రెడీ విత్ మీ వీడియో ఫర్ ద ఫస్ట్ టైం విత్ యూ అండ్ షేర్డ్ విత్ యూ ఆల్. వెరీ హ్యాపీ ఫర్ దాట్. దెన్ ఆఫ్టర్ దాట్ ఇంకా యాక్చువల్గా ఐ మేకప్ ఒక్కటే నాకు కొంచెం టైం పట్టింది, 10 to 15 minutes, బికాజ్ ఐస్ మేకప్ ఆర్ కాటుక అనేది దట్ ప్లేస్ అ మేజర్ రోల్ ఇన్ దిస్ క్లాసికల్ కూచిపూడి టైప్ ఆఫ్ డాన్స్. సో అదొకటే నాకు చాలా టైం పట్టింది. అదర్ దెన్ దట్ నాకు పెద్ద మేకప్ ఏమి ఉండదు కాబట్టి ఇట్ వోంట్ టేక్ మచ్ టైం. సో సారీ కూడా నాకు అంత టైం పట్టలేదు బికాజ్ అవన్నీ టైం పెట్టేసుకున్నాను కాబట్టి. వెళ్ళిపోయిన తర్వాత స్టార్టెడ్ ఇన్ మై కార్, దే ఎవ్రీబడి స్టార్టెడ్ కమింగ్. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చక్కగా కొంచెం సెల్ఫీస్, బికాజ్ వెళ్ళే ముందైతే టెన్షన్ ఉంటుంది లేట్ అయిపోతుందేమో అని. ఇంకా వెళ్ళిన తర్వాత కొంచెం సెల్ఫీస్ అలా దిగేసాము. వెళ్ళే ముందు జస్ట్ ఒక 2 pics దిగేసి స్టార్ట్ అయిపోయాను అనమాట. టైం టెన్షన్ ఉంటుంది కదా. సో అక్కడికి వెళ్ళి కొంచెం రిలాక్స్ అంటే ఇంకా టైం ఉంది పూజకి అనేది వస్తుంది కాబట్టి రిలాక్స్డ్ మోడ్లో ఉంటాం కాబట్టి ఇట్లా ఫొటోస్ అవి ఇవి దిగేసి దెన్ ఐ టుక్ పారాణి లేకపోతే కూడా అసలు క్లాసికల్ డ్యాన్స్కి అసలు అందమే రాదు. ఆ చేతికి పారాణి, ఎర్రగా కాళ్ళకి పారాణి కనిపిస్తే వావ్, అసలు ఆ లుక్కే వేరు. అసలు ఐమ్ క్రేజీ అబౌట్ దట్. లైక్ గోరింటాకు కానివ్వండి, పారాణి కానివ్వండి, ఆ లుక్ అసలు ఆ వేళ్ళు ఎర్రగా కనిపించడం, ఐఎమ్ రియలీ క్రేజీ అబౌట్ దాట్ లుక్. సో వెళ్ళంగానే ఇంకా పూజకి టైం ఉంది కాబట్టి అదిగోండి వావ్, అసలు ఐ కెప్ట్ ఆల్ దిస్ పారాణి. అండ్ దెన్ పారాణి అవ్వగానే ఇమ్మీడియట్లీ ద పూజ స్టార్టెడ్. సో పూజ నటరాజ స్వామికి పూజ స్టార్ట్ చేయడం జరిగింది చాలా ఆథెంటిక్గా. యూ కెన్ సీ ద పూజ హియర్. మా మ్యామ్, సార్ అండ్ దేర్ పేరెంట్స్ పూజలో కూర్చున్నారు. సాంప్రదాయబద్ధంగా జరిగింది అండ్ ద గజ్జలు వర్ డెకరేటెడ్ సో వెల్. మేమందరం కూడా వి వర్ అటెండింగ్ ద పూజ అండ్ వి వర్ లైక్ 10 members. దిస్ ఈస్ సో బ్యూటిఫుల్ శివలింగం అండ్ ఓన్లీ చిన్న పిల్లలు విల్ బి అలౌడ్ టు శివలింగ పూజ. మనం మళ్ళీ గజ్జ పూజ స్టార్ట్ చేశారు. గజ్జలకి మేమందరం కూర్చొని ఫ్లవర్స్ వేయడం, మంత్రాలు చదివే టైంలో దట్స్ వాట్ హ్యాస్ హ్యాపెండ్. అందరం చక్కగా ఫ్లవర్స్ వేస్తూ పూజారి గారు మంత్రాలు చదివినప్పుడు మేమందరం ఫ్లవర్స్ వేసి నమస్కారం పెడుతూ ఉన్నాం అనమాట. దట్ వెంట్ సో వెల్. ఆఫ్టర్ దిస్ అందరూ కొబ్బరికాయ కొట్టాలి అని చెప్పారనమాట. ఫస్ట్ మా మ్యామ్ కొట్టారు, తర్వాత మేము ఎవ్రీబడి కొబ్బరికాయ కొట్టడం ఒక సాంప్రదాయం. దాని తర్వాత స్టార్ట్ అయింది కార్యక్రమం. ఇట్ వాజ్ సో ఆస్పీషియస్ డే అండ్ చాలా స్పెషల్ మూమెంట్ అండ్ మెమరబుల్ డే ఇన్ మై లైఫ్. ఇఫ్ వి మేనిఫెస్ట్ ఇట్ విల్ డెఫినెట్లీ హ్యాపెన్ అనడానికి ఇది ఒక నిదర్శనం. ఐ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ కోల్డ్ అండ్ కఫ్. అసలు కొంచెం వీక్గా అనిపించింది. బట్ God's grace, that's what I'm saying. If you strongly manifest something, it will definitely happen. ఆ రోజు నాకు అది అలా జరగాలని ఉంది
it's a very big moment for me, big day. So God's grace, thank God, and thanks to my parents and thanks to my gurus. After this, ma'am came and she put the garlands to each and every one of us. So that was the look, so beautiful, so traditional. ఫస్ట్ ఆ గార్లైన్స్ వేసాక మ్యామ్ అందరికీ గజ్జలు ఇచ్చారనమాట. గజ్జలు ఇచ్చాక మేడం ఇంకా అందరికీ గజ్జలు పెట్టడం స్టార్ట్ చేశారు. సో బ్లెస్డ్ ఫీలింగ్ అసలు. మ్యామ్ మాకు అందరికీ గజ్జలు వేస్తున్నప్పుడు వి ఆల్ స్టార్టెడ్ చాంటింగ్ లైక్ గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అనేసి మేమందరం చాంట్ చేస్తూ ఉన్నామన్నమాట నమస్కారం పెట్టి. సో బ్లెస్డ్ ఫీలింగ్ అనమాట అది. అంటే ఒక గురువు మనకి గజ్జలు తొడిగించడం అనేది లైఫ్లో వన్ టైమే జరుగుతుంది. సో ప్రిషియస్ అండ్ సో ఆస్పీషియస్ మూమెంట్స్ అనమాట. థ్యాంక్ గాడ్, థ్యాంక్స్ టు మై గురూస్. మ్యామ్ గజ్జలు కట్టాక వి ఆల్ డాన్స్డ్ టు ద తాళం. మ్యామ్ తాళం కొట్టారు. వి డిడ్ సమ్ స్టెప్స్. దట్స్ హౌ ద ఎంటైర్ గజ్జ పూజ ఎండెడ్. Starting start చేద్దాము. 1 2 3 స్టార్ట్. టేక్ టేక్ ఇట్ స్టాంప్ టచ్ టచ్ స్టాంప్ ఇది టేక్ టేక్ ఇట్ స్టాంప్ టచ్ టచ్ స్టాంప్ ఇది టేక్ టేక్ ఇట్ స్టాంప్ టచ్ టచ్ స్టాంప్ ఇది టేక్ టేక్ ఇట్ స్టాంప్ టచ్ టచ్ స్టాంప్ టేక్ టేక్ ఇట్ స్టాంప్ టచ్ టచ్ స్టాంప్ ఇది టేక్ టేక్ ఇట్ స్టాంప్ టచ్ టచ్ స్టాంప్ టేక్ After doing the steps again ma'am asked us to sit. సో అందరం కూర్చున్నాం. అప్పుడు మ్యామ్ ఇంకా అసలు రియల్గా ఇప్పుడు గజ్జ పూజ అంటే ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి, మనం అది ఎక్కడ యూజ్ చేయాలి, గజ్జ పూజ జరిగాక గజ్జలు ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలి, స్టేజ్ మీదకి ఎక్కినప్పుడు ఎలా అంటే చెప్పులు వేసుకోకూడదు, ఆర్ స్టేజ్ మీదకి ఎక్కేటప్పుడు ఆర్ వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళదు, ఆల్ దట్ ఇంపార్టెంట్ పాయింట్స్ షీ టాట్ us. ఈవెన్ సార్ కూడా చాలా మంచి ఇన్పుట్స్ ఇచ్చారు లైక్ హౌ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద గురు అండ్ ఆల్. సో అది జరిగింది ఆఫ్టర్ ద స్టెప్స్ అండ్ ఆల్. that was so knowledgeable and helpful. It will definitely be helpful for us in future. అంటే మనకి ఎక్కడ ఎలా యూజ్ చేయాలి కూడా తెలుసుకోవాలి, అది తీసుకోవడం ఒక్కటే కాదు. నాట్యం నేర్పిన గురువుకు జేజేలు అన్నాడు. ఓకేనా? మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అన్నాం. ఓకేనా? మనకు కనిపించే దేవుళ్ళు ఎవరెవరు మర్చిపోయారా? ఓకేనా? తల్లిదండ్రులు, గురువు. సో అలాంటి వాళ్ళు మీకు ఇవాళ మీకు అండ్ ఫైనల్గా బిఫోర్ లీవింగ్ మ్యామ్ అందరినీ బ్లెస్ చేశారు, స్టూడెంట్స్ అందరినీ బ్లెస్ చేసి ఇంకా ప్రసాదం తీసుకొని అందరం డిస్పర్స్ అయిపోయామన్నమాట. చాలా అంత ఈవెంట్ అయిపోయాక మళ్ళీ డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వచ్చాను. కానీ ఇంకా నాకు తనివి తీరట్లేదు. అది ఇంకా హ్యాపీ మూమెంట్స్ అలా ఉన్నాయన్నమాట, పాజిటివ్ వైబ్స్, పాజిటివ్ మూమెంట్స్, అలా మైండ్ అంతా చాలా పాజిటివిటీతో ఫీల్ అయిపోయింది. అండ్ నాకు ఇంకా తనివి తీరలేదు. ఐ వాంటెడ్ లైక్ అది ఆ అటైర్తో ఇంకా మెమరీస్ క్రియేట్ చేసుకోవాలి అండ్ డిఫరెంట్ పోజెస్తో దిగాలి అనేసి నాకు బాగా ఉండిందనమాట. సో నాకు మా ఆంట్ అండ్ వెల్విషర్ ఉన్నారు, తనకు ఫోన్ చేస్తే తను వచ్చేసి అసలు ఎంత పేషెన్స్తో ఎన్ని పోజులు పెట్టారు, అన్ని పోజులకి ఫోటో తీశారు ఆంటీ. సో దట్స్ హౌ ఐ కుడ్ చెరిష్ ద మూమెంట్స్ మోర్ హ్యాపీలీ. అండ్ ఆఫ్టర్ ద గజ పూజ ఫినిష్డ్ ఐ ఆమ్ అనేబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ దోస్ గోల్డెన్ మూమెంట్స్. అంటే దట్ విల్ బి మెమరబుల్. అంటే అంత మనం ఒకటి ప్యాషన్ అనుకుంటే విల్ నాట్ కమ్ అవుట్ ఆఫ్, అంటే ఇఫ్ సంథింగ్ గుడ్ హ్యాపెన్స్ ఇన్ దట్ డైరెక్షన్ వీల్ చెరిష్ ద మూమెంట్ సో మచ్. అంటే నాట్ ఓన్లీ దిస్ 1 week or 10 days, అది లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది అనమాట.
అండ్ మీ అందరికి ఎలా అనిపించింది గజ్జ పూజ ఈవెంట్ ఆర్ ద మూమెంట్స్ అండ్ అబౌట్ ద పోజర్స్ విచ్ వాస్ ద బెస్ట్ కమెంట్ చేయండి. అండ్ hope you all like the entire journey of my Gajja Puja and my excitement, my enthusiasm and all that. So hope you really enjoyed the video. Thank you for watching and keep encouraging me. Thank you.